హాయ్ అండి, ఛానల్లోకి స్వాగతం. ధనస్సు రాశి వారికి మే 19, 20, 21 తేదీల్లో వీరి తలరాత మారబోతుంది. గ్రహాల మార్పుల వల్ల వీరికి అన్ని శుభ ఫలితాలే రాబోతున్నాయి. పట్టిందల్లా బంగారమే. అమ్మోరు తల్లి జ్యోతిష్యాలయం మీ యొక్క ఎటువంటి సమస్యకైనా ఫోన్ ద్వారానే పరిష్కార మార్గం చూపబడును. వశీకరణం స్పెషలిస్ట్ సుబ్రహ్మణ్యన్ రాజు. వీరి యొక్క సెల్ నెంబర్ 633030879995. నమ్మకంతో కాల్ చేయండి. ప్రేమ, పెళ్లి, భార్యాభర్తల సమస్యలు, స్త్రీ మరియు పురుష వశీకరణం చేయబడును. చెడు గ్రహాల ప్రయోగాలకు నివారణ చేయబడును. మీ యొక్క ఎటువంటి సమస్యకైనా ఫోన్ ద్వారానే 24 గంటల్లో పరిష్కార మార్గం చూపబడును. ధనస్సు రాశి అనేది రాశి చక్రంలో 9వ రాశి. మూలా నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, పూర్వషాఢ 1, 2, 3, 4 పాదాలు, ఉత్తరాషాఢ 1వ పాదంలో జన్మించిన వారందరూ ధనస్సు రాశిగా పరిగణిస్తారు. ఈ ధనస్సు రాశి వారి యొక్క కష్టాలు, బాధలు అన్నీ ఈ టైంలో తీరబోతున్నాయి. మీరు నమ్మినా నమ్మకపోయినా మీకు గజకేసరి యోగం పట్టబోతుంది. ఎందుకంటే వీరి గోచార రీత్యా ఫలితాలు మీకు లాభదాయకంగా ఉండబోతున్నాయి. గ్రహాలన్నీ మీకు అనుకూలంగా ఉండటం వల్ల అన్ని లాభాలను మీరు పొందుతారు. మిమ్మల్ని మీరు చూసి ఆశ్చర్యపోయేలా మీరు ఎదగబోతున్నారు. ధనస్సు రాశి వారి యొక్క వ్యక్తిత్వాన్ని మనం ముందుగా పరిశీలించినట్లు అయితే ఈ రాశిలో జన్మించిన వారు చాలా అందంగా ఉంటారు. అధిక తెలివితేటను వీరు కలిగి ఉంటారు. అలాగే ఫ్రెండ్స్, నా చిన్న రిక్వెస్ట్ అండి, మన ఛానల్ని ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. మీరిచ్చే ఒక చిన్న లైక్ మాకెంతో సపోర్ట్గా ఉంటుంది. ధనుస్సు రాశి వారికి గోచార ఫలితాలు అయితే చాలా లాభదాయకంగా ఉన్నాయి. ఈ రాశిలో జన్మించిన వారికి పట్టుదల అనేది ఎక్కువగా ఉంటుంది. ఈ ధనుస్సు రాశి వారికి ఆత్మగౌరవం, స్వయం ప్రతిపత్తి ఎక్కువగా ఉంటుంది. ఈ రాశి వారు కోపం అనేది వీరికి ఎక్కువగా ఉంటుంది. ఎంత త్వరగా కోపం వస్తుందో అంత త్వరగా వీరు శాంతిస్తారు. ఈ రాశి వారు ఆధునికత పట్ల అనేక వినూతాలు వ్యాపారంలో బాగా రాణిస్తూ ఉంటారు. ఈ రాశి వారికి చురుకుతనం అనేది ఎక్కువగా ఉంటుంది. ఈ ధనస్సు రాశి వారు మేధస్సుతో ఉన్నత స్థానాలను సంపాదించుకుంటారు. ఈ ధనస్సు రాశి వారు పెద్దల పట్ల అధిక ప్రేమను మాత్రం కలిగి ఉంటారు. ఈ రాశి వారు సంఘంలో మంచి పేరు ప్రతిష్టలను అయితే కలిగి ఉంటారు. దైవభక్తి, మంత్రోపాసన మొదలైన విషయాల్లో వీరికి ఆసక్తి అనేది ఎక్కువగా ఉంటుంది. ఈ రాశి వారు ఎట్టి పరిస్థితుల్లోనూ అంతరాత్మ సాక్షిగా విరుద్ధంగా ఏ పని చేయరు. పెద్దల పట్ల కూడా భక్తి శ్రద్ధలను వీరు కలిగి ఉంటారు. న్యాయం, ధర్మం, సహధర్మం ఇవన్నీ వీరు పరిగణలోకి తీసుకుంటారు. అయితే ఈ రాశి వారు 10 మందికి సహాయం చేసే గుణాన్ని వీరు కలిగి ఉంటారు. ఈ రాశి వారు అధిక తెలివితేటలను మాత్రం కలిగి ఉంటారు. ఈ రాశి వారు ఎప్పుడూ ఏదో ఒకటి ఆలోచిస్తూనే ఉంటారు. ఈ రాశి మంచి క్రమశిక్షణను వీరు కలిగి ఉంటారు. ఎదుటి వారికి మంచి సలహాలను, సూచనలను వీరు ఇస్తూ ఉంటారు. ఈ రాశి వారు డబ్బు తమ చుట్టూ తిరగాలనే అనుకుంటూ ఉంటారు. అయితే ఈ ధనుస్సు రాశి వారికి మాత్రం మే 19, 20, 21 తేదీల్లో అదృష్టం పట్టబోతుంది. వీరికి మంచి శుభవార్తలు రాబోతున్నాయి. ఎందుకంటే వీరి గోచార ఫలితాలు అయితే వీరికి అనుకూలంగా మరియు లాభదాయకంగా ఉండబోతున్నాయి. వీరికి గజకేసరి యోగం అనేది పట్టబోతుంది. ఈ టైంలో వీరు ఏ పని తలపెట్టినా
మంచి లాభాలనే పొందుతారు. ధనుస్సు రాశి వారికి సప్తమ గురువు ఉండటం వల్ల అన్ని శుభ ఫలితాలే రాబోతున్నాయి. చాలా బాగా కలిసి వచ్చే టైం ఇది మీకు. ఈ టైంలో ఏదైనా కొత్త బిజినెస్ మీరు ప్రారంభిస్తే చక్కటి లాభాలు వస్తాయి. ధనం కలిసి వస్తుంది. మీకు రాజయోగం అనేది పడుతుంది. ఈ రాశి వారికి మాత్రం ఈ టైంలో శ్రమ ఎక్కువగా ఉంటుంది. సుఖం అనేది దొరకదు. ఈ ధనుస్సు రాశి వారికి ఈ టైంలో మీ శ్రమకు తగ్గ రెట్టింపు ఫలితాలను మీరు ఖచ్చితంగా పొందుతారు. మీ గోచార ఫలితాలను బట్టి మీకు గ్రహాలు కూడా చాలా అనుకూలించడం వల్ల సంపద మీకు పెరగబోతుంది. రెట్టింపు లాభాలు రాబోతున్నాయి. డబ్బులు ఉంటే కానీ మీరు చిన్న వ్యాపారాన్నైనా మొదలు పెడితే ఊహకందని లాభాలు మీకు వస్తాయి. ఈ అవకాశాన్ని మీరు ఎట్టి పరిస్థితుల్లో వదులుకోకండి. ఈ టైంలో మీరు ఎవరితో గొడవలు పెట్టుకోవద్దు. మీరే నష్టపోయే అవకాశాలు మాత్రం కనిపిస్తున్నాయి. ఈ ధనుస్సు రాశి వారు వివాహ ప్రయత్నాలు ఎవరైతే చేస్తున్నారో, వివాహం కోసం ఎవరైతే ఎదురు చూస్తున్నారో వారికి ఇది మంచి టైం, శుభ టైం అని మనం చెప్పుకోవచ్చు. ఈ టైంలో వివాహం జరిగే అవకాశం మనకు కనిపిస్తుంది. ఈ రాశి వారికి డబ్బు సమస్యలు ఏమైనా ఉంటే ఈ టైంలోనైతే తీరిపోతాయి. నిత్యం మీ ఇష్ట దైవాన్ని ఆరాధించుకోండి. అలాగే ఈ టైంలో మీకు సంపద అనేది పెరగబోతుంది. సిరి సంపదలు మీకు పెరగబోతున్నాయి. మీకు అన్ని అదృష్ట గడియలే స్టార్ట్ అయ్యాయి అని మనం చెప్పుకోవచ్చు. మీరు ఏ పని తలపెట్టినా ఈ టైంలోనైతే మంచి ఫలితాలు పొందుతారు. ఈ టైము కొత్త వ్యాపారం, కొత్త బిజినెస్ ప్రారంభిస్తారో వారికైతే ఇది చక్కటి అవకాశం. ఇలాంటి అవకాశం మళ్ళీ రాదు. మీరు అస్సలు వదులుకోకండి. ఏదైనా చిన్న బిజినెస్ ప్రారంభించినా సరే చక్కటి లాభాలు వస్తాయి. ధనం అనేది మీకు కలిసి వస్తుంది. ఈ టైంలో మీకు శ్రమ అనేది అధికంగా ఉండబోతుంది. మీకు శ్రమకు మించి ప్రతిఫలం అనేది ఖచ్చితంగా మీకు లభించబోతుంది. ఈ టైంలో మీరు ఎవరితో గొడవలు అనేది పెట్టుకోకండి. ఈ టైం మీకు చాలా బాగా కలిసి వచ్చే టైం. అదృష్ట ద్వారాలు మీకు తెరుచుకోబోతుంది. సంపద అనేది రెట్టింపు కాబోతుంది. ఈ టైంలో మీకైతే అన్ని శుభ ఫలితాలే రాబోతున్నాయి. ధనుస్సు రాశి వారికి మాత్రం ఇది అనుకూలమైన సమయంగా మనము చెప్పుకోవచ్చు. మీరు ఏది తలపెట్టినా మంచి లాభాలు వస్తాయి. గోచార ఫలితాలు అయితే మీకు చాలా లాభదాయకంగా ఉన్నాయి. అన్ని లాభాలే మీకు వస్తాయి. వివాహం కోసం ఎదురు చూస్తున్న వారికి ఇది మంచి టైం, శుభ సమయం అని మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే మీకు గ్రహాలన్నీ చాలా అనుకూలించి ఉన్నాయి. దీనివల్ల మీరు ఏదైనా ప్రయత్నం చేసినట్లు అయితే వివాహం కోసం కానీ వ్యాపారం కోసం కానీ ప్రయత్నాలు చేస్తే అవి మాత్రం ఈ టైంలో మీకు సఫలీకృతం కాబోతున్నాయి.